లేసిక్ ప్రొసీజర్ తర్వాత డ్రై ఐ వస్తుందని భయపడుతున్నారా? లేదా మీరు లేసిక్ సర్జరీ చేసుకొని డ్రై ఐతో సతమతం అవుతున్నారా? ఈరోజు మనము డ్రై ఐ ఎందుకు వస్తుంది లేసిక్ వల్ల అండ్ దానికి ఏం చేయాలో డిస్కస్ చేద్దాం. మనము లేజర్ ప్రొసీజర్ చేసేటప్పుడు మనము కార్నియాలో అదే నల్లగుడ్లో ఒక ఫ్లాప్ లాగా లేజర్తో కట్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాప్ ఉన్న నర్వ్స్ అంటే నరాలు ఏవైతే ఉంటాయో బ్రెయిన్ నుంచి సిగ్నల్ తీసుకెళ్లే నరాలు అవి కట్ చేయడం జరుగుతుంది. ఇవి లేకపోవడం వల్ల మన ఐ డ్రై అయినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళదు మనకి వాటర్ ప్రొడ్యూస్ లేదా కన్నీళ్ళు ప్రొడ్యూస్ చేయాలని. దీనివల్ల ఐ డ్రై అవుతుందన్నమాట. ఈ నర్వ్ ఎండింగ్స్ ఏవైతే మనం కట్ చేసామో అవి మెల్లమెల్లగా హీల్ అయ్యేసి మళ్ళీ నార్మల్ అయిపోతాయి. అంతవరకు కొద్ది రోజులు డ్రై అయి ఉండడం సహజం అన్నమాట. మీ ఐ కుచ్చుకున్నట్లు ఉండడం, ఇరిటేషన్ అవ్వడము, కొంచెం నీళ్ళు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది పార్ట్ ఆఫ్ ద హీలింగ్ ప్రాసెస్. అది హీల్ అవుతుందని అర్థం. అది ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేయకూడదు. లేసిక్ చేసే ముందు డ్రై అయి ఉందో లేదో చూసుకొని వాళ్ళకి ట్రీట్ చేయడం వల్ల లేసిక్ తర్వాత ఇబ్బంది తక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ స్క్రీన్ ఎక్కువ చూసే వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బ్లింక్ రేట్ అంటే రెప్ప కొట్టడం తగ్గిస్తారు కాబట్టి డ్రై అవుతాయి ఐస్. సో దీనివల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. డ్రై ఐ అనేది హీలింగ్ ప్రాసెస్. లేసిక్ తర్వాత అది ఫెయిల్ అవుతున్నట్టు కాదు ప్రొసీజర్. సో మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది రోజుల సర్జరీ తర్వాత డ్రై ఐని మనం తప్పకుండా కంట్రోల్ చేయొచ్చు.